పోసాని కృష్ణమురళికి అయితే 2261 ఆయన నంబర్ అనమాట. ఇది ఫోన్ నంబరో ల్యాండ్లైన్ నంబరో కాదులే, ఆయన జైలుకి వచ్చిన తర్వాత ఖైదీ నంబర్ ఆయనకి ఇచ్చింది. అయితే ఆయన జైలుకి వెళ్ళినా కూడా బుద్ధి మానదు అంటారు. కుక్క తోక వంకర అన్నందుకు ఆయన దానికైతే రుజువుగా ఉన్నారనమాట. ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది తెలియదు. సరే సరే ముందు అంటే మీడియా ముందు ఎలా మాట్లాడినా దాన్ని టెలికాస్ట్ చేసేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే అరే ఇంత దిగజారిపోతున్నాడు ఏంటి మనిషి, ఏ అండ చూసుకొని ఇంత మాట్లాడుతూ అందరూ కూడా మాట్లాడుతూ మరి ఏం జరిగింది ఏంటి. అయితే ఆయన పోలీస్ స్టేషన్లో వేసిన తర్వాత కూడా ఆయన బుద్ధి ఏమాత్రం కూడా మారలేదు. అంటే అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అదే విధంగా వ్యవహరించాడు. నాకు హెల్త్ బాగాలేదు, నాకు ఫీవర్ వచ్చింది, అది ఉందని అంటే పరీక్షలు చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆయనకి ఎలాంటి సమస్యలు కూడా లేవు. సో అక్కడ ఆ విధంగా బిహేవ్ చేశారు. ఒక గంట పాటు సతాయించిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇప్పుడు రిమాండ్లో ఉన్నప్పటికీ ఏ క్వశ్చన్ అడిగినా కూడా నాకు తెలియదు, మర్చిపోయా, గుర్తులేదని రిపీట్ మోడ్లో ఇదే చెప్పడం. కానీ లవ్ యూ అంటే ఇక్కడ ఉన్న మెంటల్ కృష్ణ అనే పేరుకు మాత్రం నిజంగానే ఈయనకు మెంటల్ ఉందా ఏంట్రా బాబు అని వాళ్ళు కూడా విసిగిపోతున్నారు పోలీసులు అందరూ కూడా. అయితే మొత్తానికి మాత్రం ఆయన పోలీస్ స్టేషన్లో వేసిన తర్వాత ఖైదీ నెంబర్ 2261 మరి దీన్ని ఆయన బిరుదుగా ఫీల్ అవుతున్నారు. చిరంజీవి గారి సినిమా ఖైదీ నెంబర్ 150 వచ్చినట్టు ఈయన కూడా అట్లా బిరుదిచ్చారు అనుకుంటున్నాడు. మరి ఎట్లా ఫీల్ అవుతున్నాడు కానీ అక్కడ కూడా దర్జాగా కూర్చొని ఖచ్చితంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు, మాట్లాడుతున్న మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా ఈయనకి ఏదో ఒక సపోర్ట్ ఉంది, ఏదో ఒక ధైర్యాన్ని చూసుకొని ఈయన ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడని క్లియర్గా అర్థమైపోతుంది. అది జగన్మోహన్ రెడ్డా లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే ఎవరైనా గొప్ప న్యాయవాదిని తీసుకొచ్చి ఇప్పటికే పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఈయనకు బెయిల్ రాలేదు. ఇక్కడ కోర్టులో వాదించినప్పుడు ఈయనని A41గా చేర్చి బెయిల్ ఇవ్వడనే విధంగా ఆయన అడిగాడు. అప్పటికి కూడా అక్కడ జడ్జి మాత్రం ఏమాత్రం కూడా ఆయన బెయిల్ ఇచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈయన మీద వచ్చిన కేసులు అన్ని కేసులలో కొన్ని నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయి. సో వాటిని విస్మరించి వాళ్ళు మాత్రం బెయిల్ ఇస్తారని ఎవరు కూడా అనుకోరు. ఈయన మాట్లాడిన మాటలు ఆ విధంగా అంటే ఓన్లీ ఒక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడిన మాటలు కాదు, కొన్ని రంగాలని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, రెచ్చగొట్టడం కానీ, 2 కులాలు కానీ, 2 మతాలు కానీ, 2 వర్గాలని కానీ, క్యాస్ట్ని అంటే జస్ట్ ఒక మాటతోనే ఆయన ప్రతి ఒక్కరిని మార్చేయడానికి ప్రయత్నించారన్నమాట. అంటే ఎట్లా మాటలు ఉంటాయంటే ఇప్పుడు ఒక హిందూని ఇంకొక ముస్లింని ఇద్దరికి గొడవ పెట్టాలి, ఒక క్రిస్టియన్కి ముస్లింకి గొడవ పెట్టాలి అనేది ఆయనకు చాలా ఉండిపోయింది అనమాట. అదాన్ని ఆయన లెగసీగా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఆయన ఎట్లా అంటే కులాలను అతీతంగా తక్కువ ఎక్కువ చేసి మాట్లాడడం, మేము తోపు అన్నట్టుగా మాట్లాడడం. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని ఏ లెవెల్లో దూషించారంటే సరే ఇప్పుడు ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా ఒకానొక సమయంలో ఒక్కసారి చేసినా తప్పే అంటారు. దొంగతనం అనేది ఒక్కసారి చేసిన దొంగతనం అంటే 10 సార్లు చేసిన దొంగతనం. ఇప్పుడు ఆయనది కూడా ఆయన ఒక్కసారి మాట్లాడిండు కదా వదిలేయచ్చు అంటే లేదండి. ఖచ్చితంగా ఆయన మాట్లాడినప్పుడు మాటలు వింటే ఎవరికైనా కూడా చెవులోంచి రక్తం వచ్చే లెవెల్లో ఉంటుంది అనమాట. సో మీరేమంటారు అంటే ఓవరాల్గా ఇప్పుడు ఆయనకి అరెస్ట్ చేశారు, అంతా అయిపోయింది. సో ఎప్పుడు బయటకు వస్తాడో లేకపోతే 14 రోజులు అవకాశం మాత్రం అస్సలు లేదని ఆల్మోస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే నాన్ బెయిలబుల్ కేసు అనేది ఖచ్చితంగా ఒక్కటి నాన్ బెయిలబుల్ కేసు ఉందంటే బయటికి రావడానికి కష్టం. కానీ ఇక్కడ 2, 3, 4 కానీ ఇట్లా నమోదైన కేసులు అన్నింటిలో కూడా కొన్ని నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయి. సో మరి దీని ప్రకారం చూసుకుంటే ఆయన బయటకు వచ్చే అవకాశమే లేదు. ఈ 14 డేస్ రిమాండ్లో మాత్రం ఇక్కడ పోలీసులు ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో, ఇంకా ఇలాంటివి బయటకు వస్తాయి. ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి. మరి ఆయన గురించి మీరు ఏమనుకుంటారు, ఆయన విషయంలో జరిగింది ఖచ్చితంగా కామెంట్ చేయండి.